మదిగిరిగుట్టగా హన్మకొండగా మారిన యొక్క హన్మకొండ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారంగా రామానుజుల పరంపరలో మనవాళ్ళ మహములుగా వేయించేయున్న ఈ యొక్క చిన్న కోవిలో వేయించేసున్న వరవరముని స్వామి సన్నిధిలో తనకు ఆరాధ్యంగా రామచంద్రస్వామిని మా చెరుకుపల్లి వంశస్థులు ఆల్వారయ్య గారి నుంచి ఈరోజు నా తరం వరకు 6వ తరంగా ఈ యొక్క సీతారామచంద్రస్వామి కైంకర్యాలను నిర్వహిస్తున్నాము. ప్రధానంగా రామచంద్రుడు అయోధ్య నగరాధీశుడు, మిథులా నగరాధీశుడు. ఆ విధంగానే ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ నవమి రోజున 5 రోజులు పాంచాన్నికంగా మా దేవాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాలు, అంకురార్పణ, బలిహరణం మరియు హోమాది కార్యక్రమాలు, శ్రీమద్ రామాయణ పారాయణములు అతి వైభవంగా నిర్వహించబడుతున్నాయి. దీనిలో భాగంగా రేపు 22వ తారీఖు అయోధ్యలో జరుగుతున్న రామచంద్రస్వామి ప్రతిష్టా మహోత్సవానికి అనుగుణంగా మా చిన్న కోయిల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సంక్షిప్త రామాయణ సహిత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణముతో ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నాము. అందుకు మా యొక్క సీతారామచంద్రస్వామి భక్తులందరికీ అనేక మంగళాశాసనములు కలిగించుగాక అని ప్రార్థిస్తున్నాము. ప్రధానంగా ఈ దేవాలయంలో ఇక్కడ వేయించేసున్న వరవరముని స్వామి సన్నిధి, పక్కకు ఆండాల సన్నిధి, ప్రధాన స్వామివారు సీతారామచంద్రస్వామి దేవాలయం. ఈ దేవాలయంకు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు నవాన్నికంగా శ్రీమద్ రామాయణ పారాయణము, తెల్లవారి పట్టాభిషేక మహోత్సవము, అటు మరుసటి రోజు వేద సంస్కృతో సదస్యము, అటు తర్వాత శ్రీపుష్పయాగము పూర్ణాహుతితో ఈ యొక్క నవరాత్రి ఉత్సవములు పరిపూర్ణంగా జరుగుతాయి. ఈ యొక్క దేవాలయమును 30 సంవత్సరముల క్రితము శ్రీమాన్ రఘునాథాచార్య స్వామివారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత వచ్చిన ధనముతో ఈ దేవాలయం పూర్తిగా లోపలికి పోయి రోడ్డు మీద నీళ్లు దేవాలయం ప్రవేశించినప్పుడు అతని యొక్క రాష్ట్రపతి అవార్డు గ్రహీత వచ్చిన దక్షిణతో మరియు భక్తుల చందాలతో ఈ దేవాలయం ఈరోజు ఈ స్థాయిలో నిలవడానికి కారణం శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామివారు వారి మంగళాశాసనంతో ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరము సీతారామచంద్రస్వామి దేవాలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవములు మరియు కార్తీక మాసంలో మనవాళ మహం తిరునక్షత్రాలు మరియు ధనుర్మాసంలో మార్గలి కైంకర్యం గోదా అమ్మవారి కళ్యాణ మహోత్సవములు మరియు శ్రీ వైష్ణవ సాంప్రదాయంగా ప్రబంధ పారాయణమైన అధ్యాయనోత్సవాలు, వర్ష తిరునక్షత్రోత్సవాలు, మాస తిరునక్షత్రోత్సవాలు అతివైభవంగా నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ కూడా ఇప్పుడు దేవాలయం కొంత పునర్నిర్మాణంలో ఉన్నది కాబట్టి భక్తుల కైంకర్యం కూడా కావాలని ఆర్థిస్తున్నాము. వరంగల్ చరిత్రకు దర్పమైన ఈ ఓరుగల్ నగరంలో వేస్తంబాల గుడికి సమీపాన ఉన్న ఈ రామాలయం ఎంతో చరిత్ర కలిగింది. ఈ రామాలయం పురాతనమైన రామాలయం. దీని చుట్టుపక్కల మచిలీబాద్ రామాలయం, ఇంకోటి ఇక్కడ పెట్రోల్ పంప్ రామాలయం. ఈ రామాలయం ఇవి చరిత్ర రామాలయాలు. ఈ రామాలయం మునవాల మహాముని ఆశ్రమంగా ఇది పేరు పొందింది. ఇది వైష్ణవ సాంప్రదాయానికి పుట్టినీళ్ళుగా విరాజిల్లుతుంది. దీన్ని ఇక్కడ ఉన్న అయ్యగారులు వంశపారంపర్యంగా ఈ దేవాలయానికి పూజలు చేస్తూ వాళ్ళు ఇంత నిర్విఘ్నంగా దేవుని సేవ చేస్తున్నారు. కానీ ఈ గుడి మెయిన్ రోడ్ ఉండి కూడా కొంత అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వంశపారంపర్యంగా వారు ఎంతో చేసినా కూడా కొంచెం దీనికి దాతల సహకారం ఉండాలి. కొంత దీన్ని అభివృద్ధి చేయడానికి కూడా దాతలు ముందుకొచ్చి ఈ దేవాలయానికి అభివృద్ధికి పూనుకోవాలని చెప్పి ఇక్కడ మేము స్థానికంగా మేము కోరుచున్నాము. దీనికి జరిగే పండుగలు శ్రీరామనవమి హన్మకొండలో మొట్టమొదట రామ కళ్యాణం జరిగే ఏకైక గుడి అంటే ఈ గుడే. దీన్ని వీళ్ళు వంశపారంపర్యంగా ఎంతో గొప్పగా చేస్తున్నారు. ఇప్పుడు 22న జరిగే రామాలయం కూడా ఇక్కడ నుంచే అక్షింతలు వెళ్ళినాయి. హన్మకొండ నుండి వచ్చిన అక్షింతలన్నీ ఇక్కడ నుండే బయలుదేరినాయి. ఈ గుడికున్న చరిత్ర ఏంటంటే వినాయక చవితి ఎక్కడ హన్మకొండ నుంచి పోయి వినాయకుడైనా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టుకొని ఆ మండపాలకు పోవడం ఇక్కడ ఉన్న ఆనవాయితీ. ఈ గుడికి ఎంతో చరిత్ర ఉన్నది. వేస్తంబాల గుడికి సమీపాన ఉన్న చిన్న కోయిల, పెద్ద కోయిల ఈ దేవాలయాలు వైష్ణవ సాంప్రదాయానికి పుట్టినీళ్ళుగా విరాజిల్లాయి. వీటిని కాపాడుకునే బాధ్యత కూడా మన హిందూ ధర్మం పరం ఉన్నది.